సో మిమ్మల్ని విమర్శించే వాళ్ళకి మీరేం చెప్తారు సింపుల్గా? నాదంతా తెరిచిన పుస్తకం అబ్బా. మొత్తం 40 సంవత్సరాలు గవర్నమెంట్లో పనిచేశాను. ఓకే. 40 సంవత్సరాలు ఎక్కడ పనిచేశాను అనేది చాలా క్లియర్గా ఉంది. నా బయోడేటా కూడా దొరుకుతుంది మీకు ఆన్లైన్లో. సో నేను ఏ రకంగా నా మూవ్ అయ్యాను అనేది చూస్తే, ఒక ఇంజనీర్ అయ్యుండి ఒక కరప్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి ఒక అవకాశం ఉండి బాగా కరప్షన్ చేయడానికి, బాగా డబ్బులు సంపాదించుకోవడానికి, బాగా ధనవంతంగా కావడానికి ఉండే దాంట్లో నుంచి నేను బయటికి మూవ్ అయ్యి ఒక 30 సంవత్సరాలు పేద ప్రజలకు సంబంధించిన పని చేస్తానంటేనే మీకు అర్థం కావాలి. సో ఎక్కడ ఏం సంపాదించలేదా? భూములు కానీ, అపార్ట్మెంట్ కానీ? అరే అపార్ట్మెంట్ కొనుక్కున్నాను యూఎన్డీపీలో. అప్పుడు నాకంటే నేను చీఫ్ సెక్రటరీ. అదే కదా మరి, గదే ఇల్లు నేను ఉండేది. అంతే అంతే, అంతకుమించి ఏం లేదు. నథింగ్. ఐ కెన్ టెల్ యూ నథింగ్. మా ఆవిడ ఒక చిన్న చెప్పొద్దులే, ఒక చిన్నగా ఏదో ఆమె సంపాదించుకొని ఏదో ఒక చిన్న ఇక్కడ ప్లాట్ ఏదో కొనుక్కుంది పాప, ఎక్కడో జిల్లాలో అంతే తప్ప. అంతకుమించి ఓపెన్ బుక్. ఇట్స్ ఓపెన్ బుక్. వరంగల్లో నాకు నేను అప్పుడు 12,000 రూపాయలు పెట్టి ఎన్జిఓలో ఒక చిన్న ప్లాట్ కొనుక్కున్నాను. ఓకే. సో అది అట్లాగే ఉంది ఇంకా కూడా, ఇంకా ఒక ఆస్తి ఉంది అంతే. ఓకే. ఎనీవే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఆకునూరి మురళి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.